మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ చివరి ఘట్టంలో ఈసఫ్గూడ చెక్పోస్ట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమని ఓ క్లారిటీ వస్తున్న వేళ అది జీర్ణించుకోలేని కారు నేతలు పోలింగ్ వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కారు నేతలు గొడవకు దిగడంతో అలర్ట్ అయిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే పోలింగ్ ముగియగానే పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, నవీన్ యాదవ్కి భారీ మెజారిటీ వస్తుందని వెల్లడించాయి. తుది ఫలితం నవంబర్ 14న వెల్లడి కానుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేవారికి పోలీసులు సహకరిస్తున్నారంటూ మాగంటి సునీత వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మాగంటి సునీత ఆరోపించారు. చనిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దీంతో ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరడంతో పోలింగ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా అటు అధికార నేతలైనా ప్రతిపక్ష నేతలైనా తప్పు చేస్తే అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారని సమాచారం. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ హైడ్రామాకు చెక్ పెట్టేందుకు మాగంటి సునీతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నిరసనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల ఆందోళనతో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను చెదరగొట్టిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.